ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. కావ్య అలా అనగానే, నీ అంత గొప్ప మనసు నాకు లేదు కావ్య. నీ స్థానంలో నేను ఉంటే, నన్ను ఎవరైనా ఆ మాట ఉంటే జీవితంలో నేను వాళ్ళని క్షమించలేను. కానీ నువ్వు ఒక్క క్షణం కూడా ఆగలేదు. క్షమించగలవా అని అనడానికి ముందే నన్ను క్షమించేశావు. నీలాంటి మంచి మనిషి బాధ పెట్టాను. ఇక నన్ను క్షమించు. నువ్వేంటో తెలిసి కూడా క్షణికావేశంలో చెప్పుడు మాటలు విని తప్పుగా మాట్లాడేశాను అంటుంది. అయినా నువ్వు నన్ను ఎలా క్షమించగలుగుతున్నావు కావ్య? ఇంత గొప్ప మనసు నీకు ఎలా వచ్చింది అంటుంది ధాన్యం అయోమయంగా. చిన్నత్తయ్య, ఈ ఇంట్లో అందరూ మీలో కోపాన్ని చూశారు. కానీ నేను మీరు అప్పు మీద చూపిస్తున్న ప్రేమను చూశాను. ఒకప్పుడు తనని ఈ ఇంటి కోడలిగా ఒప్పుకోవడానికి కూడా వెనకాడరు. అలాంటి మీరు తనపై అంత ప్రేమ చూపిస్తుంటే ఒక్క అక్కగా అంతకంటే సంతోషాన్ని ఇచ్చేది ఏముంటుంది చెప్పండి అంటూ కావ్య మాట్లాడుతూనే ఉంటుంది. నేను శిక్ష విధిస్తే మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా చిన్నత్తయ్య? కావ్య, నువ్వు కూడా తల్లి కాబోతున్నావు. ఇన్ని రోజులుగా నువ్వు ఎంత నరకాన్ని అనుభవించావో నాకు అర్థమవుతుంది. నోటికి వచ్చినట్లుగా మాట్లాడి నీ కన్నీళ్లకు కారణమయ్యాను. ఈ పాపం నన్ను వదిలిపెట్టదు కావ్య, వదిలిపెట్టదు అంటూ ధాన్యం ఏడుస్తూ మాట్లాడుతుంది. అయ్యో చిన్నత్తయ్య, మీరు తెలిసి చేయలేదు కదా అంటుంది కావ్య. నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడాల్సిందే అంటుంది ధాన్యం ఏడుస్తూ. సరే, మీరు కోరుకున్నట్లుగానే నేను శిక్ష వేస్తాను. అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటుంది కావ్య. నేను సిద్ధంగా ఉన్నాను కావ్య. చెప్పు, ఏం చేయమంటావు అంటుంది ధాన్యం కన్నీళ్లతో. చిన్నత్తయ్య, అప్పుని చూసుకున్నట్లుగానే నన్ను కూడా చూసుకుంటారా చిన్నత్తయ్య? అప్పు మీద చూపిస్తున్న ప్రేమను నా మీద కూడా చూపిస్తారా అంటుంది కావ్య ఎమోషనల్గా. వెంటనే కావ్యను తన గుండెలపై లాక్కుని ప్రేమగా ఓదారుస్తుంది ధాన్యం. ఆ సీన్ ఎమోషనల్గా సాగింది. అయితే ఈ సీన్ మొత్తం రుద్రాని, రాహుల్ చూసేస్తారు. అంతా వినేస్తారు. రుద్రాని రగిలిపోతూ రాహుల్తో, వీళ్ళ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా అంటుంది. నువ్వొకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. రాజ్కి నిజం తెలిసేలా చేసి వాళ్ళను దూరం చేద్దాం అనుకున్నావు. కానీ ఆ నిజం ఇంట్లో వాళ్లకు తెలిసి కావ్యను నెత్తిన పెట్టుకుని చూసుకునేలా చేశావు. రుద్రానితో ఆ గది గుమ్మం ముందు నిలబడి ఇంకా జరగదు అంటుంది రుద్రాని. ఇంకేం మిగిలి ఉంది మామ్ అంటాడు రాహుల్. ఉందిగా యామిని, దానితో అసలు కథ నడిపిస్తాను. రాజ్కి నిజం తెలిసేలా చేస్తాను అంటుంది రుద్రాని. అమెరికా టికెట్ రేపు ఉదయానికి పంపిస్తా. ఈ ఫ్రెండ్ యామిని పరిచయం చేసిన ఫ్రెండా? గతంలో ఫ్రెండా మరి? ఇక మరోవైపు రాజ్, కావ్య తనను రిజెక్ట్ చేయడం గురించి తలుచుకుని, కళావతి గారు నిజం దాస్తున్న నిజం ఏంటి? అది నేను తెలుసుకోవాలంటే ఏదైనా డ్రామా చేయాలి. అమెరికా వెళ్ళిపోతున్నట్లు డ్రామా చేస్తాను. అప్పుడు చచ్చినట్లు నిజం చెప్తారు అని మనసులో అనుకుని ఫ్రెండ్కి కాల్ చేసి, నాకు అబద్ధపు అమెరికా టికెట్ కావాలి అంటాడు. ఇప్పటికిప్పుడు కాదు కానీ రేపు ఉదయానికి పంపిస్తాను అంటాడు ఆ స్నేహితుడు. సరే అని రాజ్ అబద్ధపు అమెరికా ప్రయాణంలో అమాయకురాలైన కళావతి గారు అని తనలో తానే సంబరపడిపోతాడు. ఇక మరునాడు ఉదయాన్నే రుద్రాని యామినికి కాల్ చేసి, ఆ ధాన్యలక్ష్మి, కావ్యలు ఒకటైపోయారు. మనం ఆలస్యం చేస్తే రేపు రాజ్ కూడా నిజం తెలిసి క్షమించేస్తాడు. అందుకే అప్పుడే రాజ్కి నిజం చెప్పేయ్, కళావతి ప్రెగ్నెంట్ అని చెప్పేయ్ అంటుంది రుద్రాని. ఇక యామిని ఇప్పుడే చెప్పేస్తాను అని వెళ్ళబోతుంటే అక్కడే ఛార్జింగ్ పెట్టిన రాజ్ ఫోన్కి ఒక మెసేజ్ రావడం గమనించి చూస్తుంది. అది చూడగానే యామిని షాక్ అవుతుంది. ఏంటి బావ అమెరికా వెళ్ళిపోతున్నాడా అని బిక్కముఖం వేసి నిలబడిపోతాడు. అటుగా వచ్చిన రాజ్ని నిలదీస్తుంది. ఇక యామిని నిలదీసేసరికి, నేను అమెరికా వెళ్తున్నా అని నీకు ఎవరు చెప్పారు అంటాడు రాజ్. నీ ఫోన్ చెప్పింది బావ అంటుంది యామిని. ఇంతలో రఘునందన్, వైదేహి కూడా వచ్చి, ఇప్పుడు అమెరికాకి ఏంటి బాబు అంటారు కంగారుగా. ఇప్పుడు ఇదంతా డ్రామా అని చెబితే సీరియస్నెస్ పోతుంది. ఇది డ్రామా కాదు, నిజమే అని కళావతి గారు నమ్మితేనే కదా నాకు నిజం చెప్పడానికి ఆవిడ వచ్చేది అని మనసులో అనుకుని ఇది డ్రామా అని చెప్పాడు.
ఇక్కడుంటే తన జ్ఞాపకాలే నన్ను వేధిస్తున్నాయి. అందుకే దూరంగా వెళ్ళి తనను మర్చిపోవాలి అనుకుంటున్నాను అంటాడు రాజ్. ఇక రాజ్ అలా చెప్పి వెళ్ళిపోగానే యామిని మనసులో సూపర్ నిర్ణయం బావ, చాలా మంచి నిర్ణయం. తనని మర్చిపోవాలి అనుకున్నావంటే తనకు దూరం అవ్వాలి అనుకుంటున్నావనేగా. నాకు ఇది అవకాశమే. నేను నీకు మెల్లగా దగ్గరైపోతాను. ఈ నిజాన్ని వెంటనే రుద్రాణి గారికి చెప్పాలి అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇంట్లో అందరికీ యామిని చెప్పిన నిజం గురించి చెబుతుంది. రాజ్ అమెరికా వెళ్ళిపోతున్నాడట అని చెబుతుంది. దాంతో అంతా కావ్యను వెళ్ళి ఆపమని బతిమాలుతాడు. అయితే కావ్య ఒప్పుకోదు. ఆయన ప్రాణాలతో నేను ఆడుకోలేను. ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి మాత్రమే కోరుకోగలను అని కావ్య లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో ఇందిరాదేవి అపర్ణాదేవితో పద అపర్ణ, మనమైనా ఆపుదాం. స్వప్న మీరు దాన్ని మనసు మార్చడానికి ప్రయత్నించండి. వాడి దగ్గరకు వచ్చేలా చేయండి. మేము వెళ్దాం అని అపర్ణాదేవిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక రుద్రాణి కొడుకుతో వీళ్ళు వెళ్ళి ఆపితే మాత్రం వాడు ఆగుతాడా? మెల్లగా వాడు అమెరికా పోతే ఆ యామినిని కూడా అమెరికా పంపేయాలి. దరిద్రం పోతుంది. ఈ సామ్రాజ్యాన్ని మనం ఏలుకోవచ్చు అంటుంది సంబరంగా. ఏం జరుగుతుందో ఏమో కానీ కారు ఒకచోట ఆగి ఉంటుంది. రుద్రాణి, రాజ్ నిలబడి ఉంటారు. రుద్రాణి ఏం చెప్పలేక మౌనంగా ఉండడంతో రాజ్ వెళ్ళిపోవడానికి కారు డోర్ ఓపెన్ చేస్తాడు. కళావతి కడుపుతో ఉంది రామ్ అని అరుస్తుంది రుద్రాణి. వెంటనే రాజ్ తిరిగి రుద్రాణి ముందుకు వెళ్ళి ఏంటండి మీరనేది అంటాడు రాజ్. అవును రామ్, నేను చెప్పేది నిజం. తను తల్లి కాబోతుంది. ఈ నిజం నీతో చెప్పలేక, నీతో పెళ్ళికి ఒప్పుకోలేక పాపం తనలో తానే ఎంత బాధపడుతుందో తెలుసా అంటూ రుద్రాణి నిజం చెప్పేసింది. ఇక రాజ్ కారు దగ్గరలో కావ్య కారు దిగుతుంది. రాజ్ కోపంగా చూస్తుంటాడు. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి అంటుంది కావ్య. నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతాడు రాజ్ కోపంగా. కావ్య షాక్.